మూవింగ్ ఆన్, నిజామాబాద్ పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన రౌడీ షీటర్ రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రియాజ్ మృతదేహానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత బోధన్ రోడ్లోని శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. ఈ నెల 17న వాహనాల దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తుండగా ప్రమోద్ అనే కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి పారిపోయాడు రియాజ్. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయాడు. 48 గంటల్లోగా సారంగపూర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు రియాజ్. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో నిందితుడికి కూడా గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ వద్ద ఉన్న వెపన్ లాక్కున్న రియాజ్ కాల్చే ప్రయత్నం చేశాడు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన పోలీసులు రియాజ్ను హతమార్చారు. అనుకున్నట్టుగానే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అయింది. రియాజ్ ఎన్కౌంటర్పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి హత్యానేరం మోపాలని కోరుతోంది. రైట్, టోటల్గా ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి, అయితే మానవ హక్కుల వేదిక పోలీసులపై హత్యానేరం మోపమంటోంది. ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? సరే, ఆ నిజామాబాద్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందిన రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెల్లవారుజామునే నైట్ 2 గంటలకు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత వాళ్ళ బంధువులకు రియాజ్ మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆ తర్వాత ఎర్లీ మార్నింగే అంత్యక్రియలు కూడా పూర్తి చేయించారు. ఎందుకంటే కొంత ఘర్షణలు కూడా చెలరేగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇదంతా ప్రక్రియ సజావుగా సాగేలా కూడా పోలీసులు దగ్గరుండి కూడా చూశారు. అయితే మొత్తానికి ప్రస్తుతానికి మానవ హక్కుల వేదిక నుంచి కూడా కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే రియాజ్ ఎన్కౌంటర్కు పాల్పడ్డటువంటి పోలీసులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి, దీంట్లో సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ దీన్ని సుమోటోగా కేసు తీసుకోవాలంటూ మానవ హక్కుల వేదిక ప్రస్తుతం డిమాండ్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఈ కేసును అయితే ఎస్ఓపీ ప్రకారం పూర్తిగా అన్ని ఆధారాలతో సహా విచారిస్తున్నాం అనేటువంటిది నిజామాబాద్ కమిషనర్ చెప్తున్నాడు. ఏదైతే పక్కాగా రియాజ్ ఏ విధంగా దాడి చేశాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం ఏ విధంగా చేశాడు, సో గన్ లాక్కుంటే ఏమయ్యేది, అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు అప్పటికే రియాజ్, సో మరి ఆ గన్ లాక్కుంటే అక్కడ మామూలు సివిలియన్ల మీద ఏ విధంగా దాడి చేశాడు, ఇదన్నీ కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే అతన్ని పట్టుకునేటువంటి సమయంలో సారంగపూర్ వద్ద ఒక సివిలియన్ ఆసిఫ్ పైన అతను దాడి చేశాడు. ఆసిఫ్కు 2 చేతులు కూడా పూర్తిగా కట్ అయిపోయాయి. అంటే అతను తప్పించుకోవడానికి ఏ విధంగా ఎంత దారుణంగా ప్రయత్నిస్తాడు అనేటువంటిది అక్కడ మనకు అర్థమవుతుంది. ఆసిఫ్ కూడా కోలుకోవడానికి ఇంకొక సంవత్సరం పాటు పట్టే అవకాశం ఉంది. పూర్తిగా ఒక రైట్ హ్యాండ్ కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక మామూలు సివిలియన్ అతను రియాజ్ పారిపోతుంటే పట్టుకునేటువంటి క్రమంలోనే అతను ఎంత తెగిస్తున్నాడు. అతను తప్పించుకోవడానికి ఎవరినైనా సరే అంతమొందించడానికి రియాజ్ వెనకాడట్లేదు. సో మరి ఇటువంటి రియాజ్ పైన ఇప్పటికీ 60 కేసులు ఉన్నాయి. అటు ఒక్క తెలంగాణలోనే కాదు, ఇతర చుట్టుపక్కల రాష్ట్రాలలో కలిపి అటు బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, ఇట్లా మర్డర్ కేసులు కూడా 2 ఉన్నాయి. సో ఇంతటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి రియాజ్ 24 సంవత్సరాలే, అతను ఇంత క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉంది. సో మరి ఇందులో కానిస్టేబుల్ను హత్య చేసినటువంటి కేసులో పరారీలో ఉన్నా కూడా పోలీసులు పట్టుకున్నటువంటి సమయంలో అతను పారిపోయే సమయంలోనే ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి నిజామాబాద్ పోలీసులు దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం కేసుకు సంబంధించి, ఎన్కౌంటర్కి సంబంధించి ఏ విధంగా జరిగింది అనేటువంటిది రికార్డ్ చేస్తున్నారు.